హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంబట్టి అసెట్స్ మేనేజ్మెంట్ సర్వీసెస్. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి. మనం క్రౌడ్ ఫండింగ్ అంటే ఇక్కడ అందరం కూడా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్వెస్ట్ చేసుకుంటాం. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ క్యాపబిలిటీస్ని బేస్ చేసుకుని మనం ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ముందుగా అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుకుంటూ దీని గురించి ప్రజెంటేషన్ స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే ఎవరైనా కానీ ఇన్కమ్ అనేది అప్ టు ఎంత ఇన్కమ్ ఉన్నా రెగ్యులర్ ఇన్కమ్ కావాలని కోరుకుంటారు. అట్ ద సేమ్ టైం అసెట్ అనేది క్రియేట్ అవ్వాలి. సో మనం పెట్టిన పెట్టుబడుల పైన 100% ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, రిస్క్ ఉండాలి. మనం జనరల్గా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ రెగ్యులర్ బేస్ మీద మనం ఏం చేస్తుంటామంటే ఎవరికైనా వడ్డీకి ఇస్తాం, బంగారం కొంటాం, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తాం, అట్లాగే ఏదైనా బిజినెస్ చేస్తాం, లేదంటే రియల్ ఎస్టేట్ కానీ ఏదో పొలాలు స్థలాలు కొంటుంటాం. సో ఇన్స్ట్రుమెంట్స్ మామూలుగా కామన్ మ్యాన్కి ఉండేది ఏంటంటే ఈ టైప్ ఆఫ్ ఉంటుంది. దీంట్లో ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు మనకి అసెట్ని అప్రిషియేషన్ రావడం ఒకటి, మళ్ళీ దాని నుంచి ఇన్కమ్ రావడం. అంటే ఇప్పుడు మనకి ఇన్కమ్ అనేది ఎలా వస్తుంది? ప్యాసివ్ ఇన్కమ్, యాక్టివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ ఏంటంటే మనం ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటాం. సో ఇది అందరూ ఏదో ఒక వ్యాపారమో ఉద్యోగమో చేసి మనీ ఎర్న్ చేస్తుంటాం. శాలరీ కావచ్చు, బిజినెస్ కావచ్చు, అట్లా. అయితే ఇందులో బిజినెస్ అనగానే కొంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, రిస్కులు ఉంటాయి, కామన్గా కొంత ప్రెషర్స్ కూడా ఉంటాయి. సో కామన్గా ఏంటంటే మనం ఇన్స్ట్రుమెంట్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ అనేది మనం పని చేయకుండా కూడా ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఫ్యూచర్లో మనం రావాలి అనుకుంటే కనుక మనం చేయాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, ఆ ఇన్స్ట్రుమెంట్స్ గురించి మనం 1 by 1 తెలుసుకుందాం. జనరల్గా ఎవరైనా సరే కామన్గా రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాలో ఇన్వెస్ట్ చేస్తుంటాం, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్, ఫార్మా, కొన్ని హెర్బల్ ప్రాజెక్ట్స్. మనం రిఫర్ చేస్తుంది ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్ అనేది రావాలి, మన క్యాపిటల్ అనేది సెక్యూర్డ్గా ఉండాలి. అట్ ది సేమ్ టైము ఒక పని చేయాలంటే మన దగ్గర క్రౌడ్ ఫండింగ్ ఉండాలి. ఇప్పుడు మన దగ్గర ఒక కోటి రూపాయలు ప్రాజెక్ట్ చేయాలంటే అందరి దగ్గర 10 లక్షలు 20 లక్షలు ఉంటాయి. సో కోటి రూపాయలు ప్రాజెక్ట్ చేయాలంటే మనకి ఆ క్యాపబిలిటీ సరిపోవు. ఇక్కడ ఏం చేస్తామంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక గ్రూప్గా ఏర్పడి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని ఒక ఫండ్గా ఏర్పాటు చేసుకుని మనం ఏదైతే ప్రాజెక్ట్ కానీ రియల్ ఎస్టేట్ కావచ్చు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. సో ముఖ్యంగా ఈ వీడియోలో మనం తెలుసుకునేది అంటే పిఎంఎస్ అంటే ఏంటి. ఇది పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ అనమాట. సో దీని ద్వారానే మనం చాలా అద్భుతాలు చేయొచ్చు. ఈ విడివిడిగా ఉన్నప్పుడు ఒక ఫండ్ని కొంతవరకే మనం రిస్క్ చేయగలుగుతాం, కొంతవరకే మనం దాన్ని రిటర్న్స్ చేయగలుగుతాం. సపోజ్ మన దగ్గర 2 లక్షలు ఉన్నాయి అనుకోండి, ఫర్ యానమ్ 24% కంటే తీయలేం. అదే కనుక మన దగ్గర 20 లక్షలు ఉంటే 50% రిటర్న్స్ తీయచ్చు. అదే కనుక మన దగ్గర 2 crores ఉంటే 100% రిటర్న్ తీయచ్చు. అదే కనుక 20 crores ఉంటే 1000% కూడా రిటర్న్ తీయచ్చు. సో ఇక్కడ మెయిన్ మనం ఇక్కడ కీ పాయింట్స్ ఈ వీడియోలో అంటే ఇన్వెస్ట్మెంట్స్, వాటికి సంబంధించిన ప్లాన్స్, అలాగే మన ఇన్వెస్ట్మెంట్స్కి ఉండే సెక్యూరిటీ, అలాగే బెనిఫిట్స్ ఏంటి, దానికి సంబంధించిన ట్యాక్సేషన్ ఏముంటుంది, లీగాలిటీ ఏంటి, డాక్యుమెంటేషన్ ఎలా ఉంటుంది, మన కెరీర్ ఎలా ఉంటుంది, ఇందులో మనకు వచ్చే ఆఫర్స్ ఏంటి, అలాగే ఇప్పుడు ఏమేమి ప్రాజెక్ట్స్ మనం డీల్ చేయబోతున్నాం, ప్రాఫిట్ షేరింగ్, రిస్క్ రివార్డ్ రేషియో గురించి, టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి. సో వీటి గురించి మనం ఇందులో డిస్కస్ చేస్తాం. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అనగానే అందరికీ ఇవన్నీ వినుంటాం, కొంతమందికి కొన్ని వర్డ్స్ తెలిసి ఉండకపోవచ్చు. కానీ రియల్ ఎస్టేట్ అనేది అందరికీ తెలుసు, ఇన్ఫ్రా అంటే కూడా మన అందరికీ తెలుసు, మ్యూచువల్ ఫండ్స్ గురించి కూడా వింటాం. ఈటీఎఫ్స్ అంటారు, ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్, అంటే ఇవి కూడా వన్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. ఈ ఈటీఎఫ్స్లో మనము ఇండెక్స్ ఫండ్స్ అంటారు, ఇండెక్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తుంటాం. సో సపోజ్ ఇప్పుడు సెన్సెక్స్ 75,000 ఉందనుకోండి, 75,000 మన సెన్సెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఒక 5 సంవత్సరాల తర్వాత 2 లక్షలు అవ్వచ్చు, 1,50,000 అవ్వచ్చు, లేదా 60,000 అవ్వచ్చు, 50,000 అవ్వచ్చు. సో ఇండెక్స్ బేస్ చేసుకుని పెరుగుతూ ఉంటే మనకు ప్రాఫిట్స్ అనేది మేక్ అవుతుంది. అలాగే ఎన్ఎఫ్ఓ, న్యూ ఫండ్ ఆఫర్స్ అంటారు. ఇది ప్రైవేట్గా ఒక ఫండ్ని మనం తీసుకొచ్చుకునేటప్పుడు న్యూ ఫండ్ ఆఫర్స్ చేస్తాం. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్, ఐపీఓస్ వస్తుంటాయి స్టాక్ మార్కెట్లో, కొత్తగా లిస్టింగ్ అయ్యే కంపెనీల గురించి తెలుసుకుంటాం.
అలాగే స్టాక్ మార్కెట్, రెగ్యులర్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయటం, మంచి మంచి స్టాక్స్ తీసుకోవటం, బెస్ట్ ప్రైస్లో ఇన్వెస్ట్ చేయటం, బెస్ట్ ప్రైస్లో సెల్ చేయడం, ప్రాఫిట్ మేక్ చేయడం. సో అదంతా కూడా ఉంటుంది. తర్వాత ఇందులో ట్రేడింగ్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఈ ట్రేడింగ్ అంటే ఏంటంటే తక్కువ టైంలో మనం అంటే లైక్ ట్రేడ్ చేస్తాం. సో దాంట్లో ప్రాఫిట్స్ ఉండొచ్చు, లాస్ ఉండొచ్చు. కానీ ఇన్వెస్ట్మెంట్స్లో అలా కాదు, కొంచెం టైం ఇస్తాము. ఆ టైం ద్వారా ఇన్వెస్ట్ చేయటం వల్ల మనకి అప్రిషియేషన్ అనేది వస్తుంది. అలాగే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, ఇది 100% రిస్కీ బెట్. ఇది మనం ₹1,00,000 ₹1,00,00,000 చేయొచ్చు, ₹1,00,000 జీరో కూడా చేయొచ్చు. మనం ఇంకొక కాన్సన్ట్రేషన్ ఏం చేస్తామంటే ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రీస్. ఇది జనరల్గా ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలనుకుంటే ₹1,00,00,000 అవ్వచ్చు, లక్షల్లో అవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక సెక్టార్ని మనం సెలెక్ట్ చేసుకొని ప్రాఫిటబుల్ సెక్టార్స్లో మనం ఇన్వెస్ట్ చేయడం అనేది ఇక్కడ మనం చేసే పని. తర్వాత కమోడిటీస్ మనకు తెలిసిందే, బంగారం కానీ, గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్, ఇలా రకరకాల మ్యాటర్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ మన సెక్టార్ వైజ్గా 1 by 1 కమోడిటీస్లో కూడా ఆన్లైన్ ఆఫ్లైన్లో కూడా ఇన్వెస్ట్ చేసుకుని దాంట్లో కూడా ప్రాఫిట్ మేక్ చేయొచ్చు. ఫారెక్స్ కరెన్సీ, ఇది మన ఇండియాలో లీగలైజ్డ్ కాదు, మనకి అథెంటికేషన్ ఉండదు. సో ఇది రిస్కీ, బట్ మనం దాని జోలి పోవడం మంచిది. అలాగే స్టార్టప్స్, మనం ఎవరైనా ఐడియా మీ దగ్గర ఉన్నా లేదా మా దగ్గర ఉన్నా ఎవరి దగ్గర ఉన్నా సరే మంచి మంచి బిజినెస్ ఐడియాస్ని తీసుకొని వాటికి కావాల్సిన క్యాపిటల్ని అరేంజ్ చేసి, అది గ్రూప్ ఆఫ్ పీపుల్ కావచ్చు లేదా ఏంజిల్ ఇన్వెస్టర్స్ అంటారు, ఇండివిజువల్గా ఒక ప్రాజెక్ట్ నచ్చితే ఏంజిల్ ఇన్వెస్టర్గా వాళ్ళు రావడం జరుగుతుంది. సో ఆ ప్రాజెక్ట్ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్స్ అనేవి ఎలా అయితే మనం అగ్రిమెంట్ ఎంఓయూలో మాట్లాడుకునే విధంగా మనం ప్రొసీడ్ అవుతాం. తర్వాత అన్లిస్టెడ్ షేర్స్, కొన్ని ఐపీఓకి రావండి, అవి ఇంకా 1-2 ఇయర్స్లో ఐపీఓకి వస్తాయి అనుకున్న పరిస్థితుల్లో మంచి మంచి అన్లిస్టెడ్ షేర్స్ మీద కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. తర్వాత ప్రైవేట్ ఈక్విటీ షేర్స్, ఇవి లిస్టింగ్లో రావు, అన్లిస్టెడ్ కాదు, ప్రైవేట్ ఈక్విటీ అనమాట. ఒక మంచి లాభదాయకమైన ప్రాజెక్ట్స్లో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్లో షేర్స్ని మనం కొనుగోలు చేసుకొని దానిపైన కూడా మంచి ప్రాఫిట్స్ని మేక్ చేసుకోవచ్చు. అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్స్, నాస్డాక్ కానివ్వండి, యూరోప్ మార్కెట్స్ కానివ్వండి, సో చైనా మార్కెట్స్, యూరోప్ మార్కెట్స్, ఇలా మనకి ఇండియాలో ఇది కూడా కొంచెం రిస్కీ, కొంచెం లాంగ్ ప్రాసెస్, దీని జోరు కూడా మనం క్రిప్టో కరెన్సీ, సో అందరూ కూడా క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ వీటి గురించి వింటూ ఉంటాం. ఇది కూడా స్పెక్యులేటెడ్, దెర్ ఈజ్ నో గ్యారంటీ, దెర్ ఈజ్ నో లీగాలిటీ, కాబట్టి దీని మీద కూడా మనం అంత ఫోకస్ చేయం. ఇక్కడ రిస్క్ రివార్డ్ రేషియోని బట్టి, సెక్యూరిటీ అండ్ లీగాలిటీని బట్టి కూడా మనం ఇన్వెస్ట్ చేస్తాం. తర్వాత ఫిలిం అండ్ మీడియా ప్రాజెక్ట్స్. ఫిలిం అండ్ మీడియా ప్రాజెక్ట్స్ అంటే సినిమాలని కాదు, ఒక మీడియా ప్రొడక్ట్ ఏదైనా సరే మనకి ఇన్కమ్ జనరేట్ చేస్తుంది అన్నప్పుడు దాని మీద మనం ఇన్వెస్ట్ చేస్తాం. అలాగే ఐటీ ప్రాజెక్ట్స్ ఇప్పుడు మన జనరల్గా dialgeo.com అని ఒక క్లాసిఫైడ్ సైట్ మనం రన్ చేస్తున్నాము. సో దాన్ని డెవలప్ చేసి డిజిటల్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్, డిజిటల్ మార్కెటింగ్, అలాగే బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్, వాళ్ళ ప్రోడక్ట్ని ఏదైనా సరే, ప్రోడక్ట్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, వాటిని మనం మార్కెట్ చేస్తాం. అలాగే ఇన్సూరెన్స్ అనేది ఎవరి ఇండివిజువాలిటీని బట్టి వాళ్ళు ఉంటుంది. మనం ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ని, సర్వీస్ని మనం కస్టమర్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అలాగే ఇక్కడ జనరల్గా మనం బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు 3 రకాలు ఉంటాయండి: నీడ్స్, ఎమర్జెన్సీస్, లగ్జరీస్. సో మనం నీడ్స్కి సంబంధించిన సర్వీసులు కానీ, ప్రొడక్ట్లు కానీ, మార్కెటింగ్ కానీ, సేల్స్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, సప్లై చైన్ ద్వారా కానీ, లేదా ప్రొడక్షన్ చేయడం కానీ, లేదా స్కిల్స్ బేస్డ్ కానీ, ఫార్ములా బేస్డ్ కానీ, ప్రొఫెషనల్ బేస్డ్ కానీ మనం ప్రాజెక్ట్ని టేకప్ చేస్తాం. నీడ్స్ అంటే 80% ఆఫ్ ది నీడ్స్, ప్రొవిజనల్స్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, మిల్క్ ప్రొడక్ట్స్ కావచ్చు, ఫుడ్ ప్రొడక్ట్స్ కావచ్చు, డైరీ ప్రొడక్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నీడ్స్ ఉంటాయి. ఎమర్జెన్సీ వచ్చేటప్పటికి కంప్లీట్గా మెడికల్ రిలేటెడ్, అంటే ఫార్మా రిలేటెడ్ ఉంటాయి, వాటి మీద మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు. లగ్జరీస్ అంటే ఇక మొబైల్స్ కానివ్వండి, కార్లు, బైక్లు, సో టెక్నాలజీ బేస్డ్, ఇవన్నీ కూడా లగ్జరీ బేస్డ్ ఉంటాయి. సో మనం బిజినెస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ టైప్లో చేసుకుంటే అది మనం మ్యానుఫ్యాక్చరింగా, సర్వీస్ ఓరియంటెడా, లేకపోతే సప్లై ఓరియంటెడా, లేదా ఇలా ఒక టైప్ ఆఫ్ ఏదైతే బిజినెస్ అనుకుంటామో ఆ బిజినెస్లో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకేంటంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళ క్యాపబిలిటీస్ని బట్టి ప్లాన్ 1 అనేది ఒక 3 lakhs ఇన్వెస్ట్ చేసి సరిపోతుంది, ప్లాన్ 2 అనేది 18 lakhs ఇన్వెస్ట్ చేసి సరిపోతుంది, ప్లాన్ 3లో 75 lakhs ఇన్వెస్ట్ చేస్తాం,
ప్లాన్ 4లో 1,55,00,000 ఇన్వెస్ట్ చేస్తాం. ప్లాన్ 5లో 2,55,00,000 ఇన్వెస్ట్ చేస్తాం. ప్లాన్ 6లో 10,00,000 అండ్ అబోవ్ ఉండాలి. సో వీటి గురించి వన్ బై వన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో మన కంపెనీ ఏంటంటే, మన కంపెనీ బేసికల్గా డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. సో ఇది మనం 2012లో స్టార్ట్ చేసాము. సో ఇది బ్రాండింగ్ చేయటం, ప్రొడక్ట్ మార్కెటింగ్ చేయటం, అది క్యాంపెయిన్స్ చేయడం, అలాంటివి మనం ఇక్కడ రన్ చేస్తూ ఉంటాము. అట్లాగే అసెట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఇప్పుడు మనం కొత్తగా స్టార్ట్ చేసింది ఏంటంటే, మనకు ఒక 5-6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఈ ఇన్స్ట్రుమెంట్స్ మీద మనం పూర్తిగా ఒక సిస్టమేటిక్ వేలో ఎవరైతే కస్టమర్ కానీ మనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే, దాన్ని ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ పిఎంఎస్ సిస్టమ్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా మాత్రం వాళ్ళకి సర్వీసెస్ ఇవ్వడం అన్నమాట. సో నెక్స్ట్ మన ఎయిమ్ ఏంటంటే, మంచి సేఫ్గా ఇన్వెస్ట్ చేయడం, గుడ్ రిటర్న్స్ తీసుకొని రావడం, వాళ్ళకి ప్యాసివ్ అండ్ యాక్టివ్ ఇన్కమ్తో పాటు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్కి సేఫ్ అండ్ సెక్యూర్డ్ అండ్ అసెట్ని క్రియేట్ చేయడం. సో ఫిక్స్డ్ అసెట్స్ క్రియేట్ చేయడం, ప్యాసివ్ ఇన్కమ్ని జనరేట్ చేయడం, అలాగే వాళ్ళకి ట్యాక్సబిలిటీ ఉండేటట్టు చేయడం. సో ఈ విధంగా మనం మన ఎయిమ్ని, మిషన్ని పెట్టుకున్నాం. సో మన ఎక్స్పెక్టైజేషన్ ఇక్కడ జనరల్గా మన పర్సనల్ ఎక్స్పెక్టేషన్ గురించి ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో మనం దేంట్లో అయితే పర్సనల్ ఎక్స్పెర్టైజ్ అనేది ఇక్కడ మేము మెన్షన్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మెయిన్ మనం ప్లాన్ 1 అంటే ఇందాక ప్లాన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ప్లాన్ 1 ఏంటి, ఇందులో రిస్క్ ఏంటి, రివార్డ్స్ ఎలా ఉంటాయి, మన క్యాపిటల్కి సెక్యూరిటీ ఎలా ఉంటుంది, మన గోల్ ఎలా ఉంటుంది, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ మీకు మెన్షన్ చేసాం అనమాట. సో దీంట్లో ప్లాన్ 1లో 3 lakhs ఇన్వెస్ట్ చేస్తారు. ఇది 100% రిస్క్ ఉంటుంది. రిస్క్ రివార్డ్ రేషియోని బట్టి మన బెనిఫిట్స్ 30 నుంచి 3 కోట్ల రూపాయలు రిటర్న్స్ తీసుకోవచ్చు. ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ 100% రిస్క్. ఇది ఓన్లీ ఫర్ ది పిఎంఎస్ సిస్టమ్ ద్వారా, కాపీ ట్రేడ్ టెక్నాలజీని వాడి అల్గో ట్రేడింగ్ ద్వారా మాత్రమే దీనికి రావడం జరుగుతుంది. సో ఇది 100% రిస్క్ ఉంటుంది. 100% రిస్క్ లేకుండా కూడా చేయొచ్చు. దానికి పారామీటర్స్ ఏంటి అనేది మీరు నాకు పర్సనల్గా కాంటాక్ట్ చేసినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చిన్న ప్రాజెక్టు, కొంచెం ఇన్వెస్ట్ చేసుకోవాలి, నాకు ఇంతవరకు చాలు అనుకుంటే దీని గురించి మనం పర్సనల్గా కాల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో ఏంటంటే, ఫండింగ్ ఎవరి అకౌంట్లో ఎంత ఉంటుంది, అల్గోకి ఎంత ఉంటుంది, దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, దీనికి ఏం టెక్నాలజీ వాడతాము, ఇదంతా కూడా ఆల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి కూడా మనం ఎంఓఈలో మెన్షన్ చేసుకుంటాం. ప్లాన్ 2 ఏంటంటే 18 lakhs. ఇందులో 18 lakhs ప్లాన్ తీసుకున్న వాళ్ళకి ప్లాన్ 1 కూడా అప్లికేబుల్ అవుతుంది. ప్లాన్ 2 ఏంటంటే, ఇది మనం పక్కా కమర్షియలైజ్డ్ ప్రాజెక్ట్ అనమాట. ఇది కమర్షియల్ స్పేస్ తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు కొంగరకొల్లాం దగ్గర ఫ్యాక్స్కాన్ సిటీని బేస్ చేసుకుని ఒక 600 and 550 కమర్షియల్ బిట్ని పర్చేజ్ చేయబోతున్నాం. దాని కాస్ట్ వచ్చేటప్పటికి ఒక చదరపు గజం 31,000 ఉంది. మనకి దగ్గర 4 CR వరకు రిజిస్ట్రేషన్తో ఈ ల్యాండ్ కాస్ట్ పడుతుంది. దీంట్లో వచ్చేటప్పటికి ఒక 100 నుంచి 150 కాటేజెస్ వస్తాయి. దాని స్క్వైర్ ఫీట్ 200 నుంచి 250 స్క్వైర్ ఫీట్ వస్తుంది. ఇది కంప్లీట్గా కాటేజెస్ రూమ్స్ లాగా, లైక్ పేయింగ్ పీజీ హాస్టల్స్ టైప్లో ఒకటి, అలాగే హోటల్ రూమ్స్ టైప్లో ఒకటి ఉంటుంది. దీని ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి మినిమం 2 years, మ్యాక్సిమం 3 years పడుతుంది. దీంట్లో ఉన్న స్మార్ట్నెస్ ఏంటంటే, మీరు ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీకు 200 నుంచి 250 SFT రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. సో అలాట్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ అప్రూవల్ రాగానే మీకు రిజిస్ట్రేషన్ అండ్ MOU, సేల్ అగ్రిమెంట్ అంతా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా రిస్క్ లెస్ అండి. ఇది 100% రిస్క్, మనం ఏమి ఉండదు. 18 lakhs అనేది మనం మ్యాక్సిమం యూనిట్స్ ఏంటంటే 100 units. 100 units మాత్రమే సేల్ చేస్తాం. 100 units అంటే టోటల్ కాస్ట్ 18 కోట్లు. సో ఇది ఒకవేళ ఈ ప్రాజెక్ట్లో 18 లక్షలు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 200 నుంచి 250 SFT కమర్షియల్ స్పేస్ని రిజిస్టర్ చేస్తాం. దాని తర్వాత ఆఫ్టర్ 3 years, 3 to అంటే మనకు 3 to 7 years మ్యాక్సిమం పీరియడ్లో మళ్ళీ రిటర్న్ ఆఫ్ క్యాపిటల్, అంటే క్యాపిటల్ని ఎంతైతే పెట్టారో మళ్ళీ దాన్ని కూడా రిటర్న్ చేస్తాం. ఒకవేళ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనకి
స్పేస్ అవసరం లేదనుకుంటే అప్పుడున్న మార్కెట్ వాల్యూ ప్రకారం బైబ్యాక్ కానీ లేదంటే ఏదన్నా వేరే కస్టమర్స్కి ఉంటే కూడా దాన్ని సేల్ చేసి ఆ అమౌంట్ని కూడా రిటర్న్ చేస్తాం. ఇది పక్కా సెక్యూర్డ్గా ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ ప్రాజెక్ట్ వాల్యూ 18 crores. కాకపోతే మనకు కావాల్సిన కస్టమర్ మినిమం అంటే మ్యాక్సిమం ఆర్ మినిమం 100 కస్టమర్స్ మనం దీన్ని మొబిలైజ్ చేస్తాం. దీని టార్గెట్ ఇది. సో దీని గురించి కూడా మీరు పర్సనల్గా కాల్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ప్లాన్లో మన వాళ్ళందరినీ ఇన్వెస్ట్ చేసి ఒక 100 మెంబర్స్ని గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్గా తీసుకొని ప్రాఫిట్ షేరింగ్ ఉంటుంది. ప్లాన్ 1లో ఉన్నట్టు మొత్తం కూడా ఇందులో బెనిఫిట్స్ వస్తాయి. ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన 3వ నెల నుంచే మీకు ప్యాసివ్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత రెంటల్ ఇన్కమ్ ఉంటుంది. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత రెంటల్ ఇన్కమ్ ఉంటుంది. ఒకవేళ మీరు బైబ్యాక్ అడిగితే బైబ్యాక్ చేపిస్తాం, లేదా కస్టమర్ వేరే వాళ్ళకి అమ్మాలనుకున్న అమ్మేస్తాం. తర్వాత 7 years తర్వాత ఈ ప్రాజెక్ట్లో పెట్టిన ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు ఎంత క్యాపిటల్ పెట్టారో ఆ క్యాపిటల్ 3 to 7 yearsలో మళ్ళీ రిఫండ్ చేస్తాం. ఇది ఈ ప్రాజెక్ట్. సో ఈ ప్లాన్లో ప్లాన్ 1 ప్లాన్ 2 అప్లై అవుతాయి. అంటే ఫస్ట్ ప్లాన్లో 1 and 2 రెండు కూడా అప్లై అవుతాయి. సో 18 lakhs ప్లాన్లో. ఓకే, నెక్స్ట్ ప్లాన్ 2లో ఏదైతే మనం ల్యాండ్ కానీ ఇన్కమ్ ఎలా ఉంటుంది, ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తాము, దీనికి కావాల్సిన ప్రాపర్టీ అలొకేషన్ ఎలా ఉంటుంది, ప్యాసివ్ ఇన్కమ్ ఎలా వస్తుంది, రిస్క్ రివార్డ్ రేషియో ఏంటి, ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్లాన్ 3లో 75 lakhs. ఇది కంప్లీట్గా అపార్ట్మెంట్లో 1100 to plus 1200 SFT మధ్యలో మనం ల్యాండ్ ఇవ్వటం జరుగుతుంది. ఒకవేళ ఇలా కాదు అనుకుంటే అపార్ట్మెంట్లో 75 లక్షల రూపాయలకే మీకు ఈ ఎస్ఎఫ్టీ ఇవ్వటంతో పాటు మినిమం ఈ ప్రాజెక్ట్ 2 years to 3 years వరకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఆ లొకేషన్స్ కూడా కింద మెన్షన్ చేసాం. ఎక్కడెక్కడ లొకేషన్స్ ఉంటాయి ఆ లొకేషన్స్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత 150 square yards ల్యాండ్లో ఇండిపెండెంట్ హౌస్ కావాలి ఇదే బడ్జెట్లో అనుకుంటే 75 lakhs ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఈ 75 lakhs ఇన్వెస్ట్మెంట్లో ఇండివిజువల్ కనుక అయితే ప్రస్తుతానికి మనకి ఇబ్రహీంపట్నం దగ్గర 150 square yards అండ్ అబోవ్ మనం వాళ్ళకి ఎలా అంటే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసి డబుల్ బెడ్రూమ్, ఇండిపెండెంట్ డబుల్ బెడ్రూమ్ లేదా అపార్ట్మెంట్ ఫ్లాట్ వాళ్ళ టార్గెట్ అంటే ఇవ్వడం జరుగుతుంది. 3 to 7 yearsలో మ్యాక్సిమం 3 years, మినిమం 3 years, మ్యాక్సిమం 7 yearsలో ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడంతో పాటు బైబ్యాక్ కానీ లేదా కస్టమర్ ఎవరైనా ఉంటే ఆ టైంలో అమ్మి పెట్టడం కానీ జరుగుతుంది. రెండోది, దీంట్లో మనకి ప్రతి ఒక్క దాంట్లో కూడా 3 to 7 yearsలో మళ్ళీ మనం ఈ ప్రాజెక్ట్ ఎంతైతే ఇన్వెస్ట్ చేశారో ఆ క్యాపిటల్ కూడా రిటర్న్ అవుతుంది. ఇక్కడ 2 బెనిఫిట్స్ ఏంటంటే ఈ ప్లాన్స్లో మనం పెట్టిన ప్లాన్కి అసెట్ వస్తుంది, ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది, రెంటల్ ఇన్కమ్ వస్తుంది. ప్యాసివ్ ఇన్కమ్లో రెంటల్ ఇన్కమ్ అండ్ బోనస్ ఇన్కమ్ లాగా ప్లాన్ చేసాము. మనం ఇక్కడ 75 లక్షలు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి అపార్ట్మెంట్లో ఫ్లాట్, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కానీ లేదా మనం సెలెక్ట్ చేసిన కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్లో 150 square yards ల్యాండ్ విత్ డబుల్ బెడ్రూమ్ అండ్ ఇండిపెండెంట్. సో ఈ ప్లాన్ కూడా సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ బెనిఫిట్స్తో పాటు ఆఫ్టర్ 3 to 7 years, మ్యాక్సిమం 7 years, మినిమం 3 years లోపల ఈ 75 లక్షల రూపాయలు కూడా మళ్ళీ రిటర్న్ క్యాపిటల్ రిటర్న్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అంటే కంప్లీట్గా రిటర్న్ ఆన్ క్యాపిటల్. మనం 75 లక్షలు పెట్టి అపార్ట్మెంట్ కొనుక్కుంటాం అంతే. కానీ ఇక్కడ స్మార్ట్నెస్ ఏంటంటే ఈ 75 లక్షల రూపాయలు ఎలా ఇవ్వగలుగుతాం అంటే ఓన్లీ పిఎంఎస్ సిస్టమ్ ద్వారానే ఇవ్వగలుగుతాం. అది ఎలా ఏంటనేది మీకు పర్సనల్గా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లాన్ 4 ఏంటంటే 1,55 lakhs ఉంటుంది. ఇందులో ప్లాన్ 1 అందరికీ వర్తిస్తుంది. ప్లాన్ 3లో కూడా ప్లాన్ 1 వర్తిస్తుంది. ప్లాన్ 4లో కూడా ప్లాన్ 1 అండ్ ప్లాన్ 4 వర్తిస్తుంది. 200 square yards స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తాం. అది దాంట్లో డూప్లెక్స్ విల్లా కావాలంటే డూప్లెక్స్ విల్లా, లేదా ఇండిపెండెంట్ హౌస్ లాగా G+2 లాగా కట్టమంటే అలా G+1 ఆర్ G+2. లేదు కమర్షియల్ కాటేజెస్ లాగా మనకు రెంటల్ ఇన్కమ్ కావాలి, మనం అక్కడ స్టే చేయము అనుకుంటే 1,55 lakhsకి చేస్తాం. ఇది వీటిలో స్మార్ట్నెస్ ఏంటంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేసిన ఈ ప్లాన్స్ అన్నింటిలో కూడా
స్పాట్ మనం 150 to 200 స్క్వేర్ యార్డ్స్ ప్లస్ ల్యాండ్ని రిజిస్ట్రేషన్ చేస్తాం. ఈ ప్లేసెస్ లొకేషన్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసాం. ఆ లొకేషన్స్లో మనకి అందుబాటులో ఉన్నదాన్ని బట్టి బేసికల్గా మనం ఆ ప్లాన్స్ని ఆ ప్లాన్స్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఈ ప్లాన్స్ అన్నీ కూడా ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండాలి. అంటే ఇండివిజువల్గా పెడతాం, అలాగే గ్రూప్ ఆఫ్ పీపుల్స్తో స్టార్ట్ చేస్తాం అనమాట. ప్లాన్ 5 ఏంటంటే 2,55,00,000. ఇది కూడా 200 స్క్వేర్ యార్డ్స్ ప్లస్ ట్రిప్లెక్స్ విల్లా కావాలంటే దాంట్లో ట్రిప్లెక్స్ విల్లా ఉంటుంది, లేదా ఇండిపెండెంట్ హౌస్ G+2 కావాలంటే అలా ఉంటుంది, లేదా G+2లో కమర్షియల్ కాటేజ్ కావాలంటే. కమర్షియల్ కాటేజ్ అంటే తెలుసు కదా, మనం కంప్లీట్గా హోటల్ ఆర్ పీజీ హాస్టల్ టైప్లో డిజైన్ చేస్తాం. అది కేవలం రెంటల్ ఇన్కమ్ ఇస్తుంది. ఆ రెంటల్ ఇన్కమ్ అలాగే ప్రాజెక్ట్ని 7 years మెయింటెనెన్స్ కూడా మనమే చేస్తాము. రెంటల్ ఇన్కమ్ కూడా మనమే షేరింగ్, అంటే వాళ్ళకి ఎవరైతే ఓనర్ ఉంటారో వాళ్ళకి 80% ఆఫ్ ద రెంటల్ ఇన్కమ్, 20% మాత్రం మెయింటెనెన్స్ చేసినందుకు 7 years. ఒకవేళ 7 years మాకు అవసరం లేదు, మేమే మెయింటైన్ చేసుకుంటాం అంటే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి మీరే హ్యాండ్ ఓవర్ చేసుకుని మీరే మెయింటైన్ చేసుకోవచ్చు. అదేం కండిషన్ ఏం లేదు. సో ఇలా మనకి ప్లాన్ 5. ఇట్లా ప్లాన్ 6లో వచ్చేటప్పటికి ఈ ప్రాజెక్టులన్నీ ఏం అవసరం లేదు, నేను ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేస్తానంటే దానికి 10 lakhs అండ్ అబోవ్ ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ప్రాఫిట్ అనేది మీకు 80%, మాకు 20% షేరింగ్లో ఇది ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఇది ప్లాన్ 1 అండ్ ప్లాన్ 6 రెండు కూడా అప్లికేబుల్ అవుతాయి. ప్లాన్ 1 అనేది ప్రతి దాంట్లో కూడా, ప్లాన్ 1 అనేది ఎందుకు డిజైన్ చేసామంటే అది రిస్క్ ఎక్కువ ఉంటుంది, బట్ ప్యాసివ్ ఇన్కమ్ ఫస్ట్ డే అంటే మనం ఇన్వెస్ట్ చేసిన మొదటి నెల లేదా మూడో నెల నుంచి మనకి రిటర్న్స్ స్టార్ట్ అవుతాయి. అది కూడా ఎవరి బ్యాంక్ అకౌంట్ ఆర్ ఎవరి డిమాట్ అకౌంట్లో ఉంటుందో అక్కడే స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రాఫిట్ షేరింగ్ మాత్రం 20-80 షేరింగ్ మీద ఉంటుంది. ఇట్లా మొత్తం కూడా ఇలా ప్లాన్ 6లో వచ్చేటప్పటికి 7 ఇక్కడ మేనేజ్మెంట్ అనమాట. ప్లాన్ 1, ప్లాన్ 7 ఇన్వెస్ట్మెంట్ ఇన్ రియల్ ఎస్టేట్లో కానీ, ఇన్ఫ్రాలో కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ, ఇన్సూరెన్స్ కానీ, మనము ప్రాఫిటబుల్ ఉన్న ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ ఇన్స్ట్రుమెంట్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాం. జనరల్గా మనం రియల్ ఎస్టేట్ ఆర్ ఇన్ఫ్రా, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్, ఫార్మా, హెర్బల్, ఆయుర్వేదిక్ ఇండస్ట్రీస్, ప్రొడక్షన్ అండ్ ఫుడ్ ప్రొడక్షన్, బ్రాండింగ్, ఫ్రాంచైజీ, సర్వీస్ సెక్టార్లో కాపీ ట్రేడ్ టెక్నాలజీని వాడతాం. అలాగే డిజిటల్ హాస్పిటల్ అండ్ డిజిటల్ ఫార్మసీస్, వాటికి సంబంధించిన ఫ్రాంచైజీస్, డిజిటల్ మార్కెటింగ్ ఫ్రాంచైజీ ఆర్ లీగల్ సర్వీసెస్, బ్రాండింగ్ చేయటం, మార్కెటింగ్ అండ్ సేల్స్, ఫండ్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ ప్లానింగ్, బీ స్కూల్ అండ్ మీడియా ఫిలిం. బీ స్కూల్ అనేది మనం ఒక ఎంబీఏని ఓన్లీ ఫర్ ద ఇండియాలో ఫస్ట్ టైము ఒక స్టాక్ మార్కెట్కి అంటే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించి ఒక కోర్స్ డిజైన్ చేసి ఏఐసిటికి అప్రూవల్కి వెళ్ళాము. అది రాగానే మనం బీ స్కూల్ స్టార్ట్ చేస్తాము. దీని నుంచి కూడా ఇన్కమ్, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా బిజినెస్ సెక్టార్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ప్రాఫిట్ ఉంటుంది, రిస్క్ రివార్డ్ తక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఏదైతే ప్రాజెక్ట్స్ డీల్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ప్రాజెక్ట్స్ ఏంటంటే, ఒకటి గవర్నమెంట్కి 7 ప్రాజెక్ట్స్ ఇస్తున్నాము. ఆ ప్రాజెక్ట్స్ గురించి మళ్ళీ మీకు ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుడ్ ప్రొడక్ట్స్, మిల్క్ ప్రొడక్ట్స్, డైరీ ప్రొడక్ట్స్, ఫార్మసీ ప్రొడక్ట్స్, ఇలాంటి వాటితో పాటు ఇన్ఫ్రా అండ్ రియల్ ఎస్టేట్. సో రిస్క్ రివార్డ్ రేషియోని బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తాము. మనం ఇక్కడ డిసైడ్ చేసుకోవాల్సింది అంటే మన ఎంత ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కావాలనుకుంటున్నామో దాని గురించి నేను మళ్ళీ మీకు పర్సనల్గా కాల్ చేసి దాని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఫుడ్ ప్రొడక్ట్స్ కానివ్వండి, హెర్బల్, ఆయుర్వేదిక్, ఫార్మసీ, ఇండస్ట్రీ ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయి, వాటి గురించి కూడా మీకు పర్సనల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఫుడ్ ప్రొడక్ట్స్ కాకుండా ఇప్పుడు మనం ఆయుర్వేదిక్ అండ్ హెర్బల్ ప్రొడక్ట్స్లో డయాబెటిక్, ఆర్థో వాళ్ళని, డ్రగ్ అడిక్షన్స్ సంబంధించిన వాళ్ళని, ఇంపార్టెన్స్ అండ్ ఫెర్టిలిటీ, లంగ్స్ కేర్, కిడ్నీ కేర్, హార్ట్ హెల్త్, స్కిన్ అండ్ బ్యూటీ కేర్, ఐ కేర్, ఈ ప్రొడక్ట్స్ ఏంటంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, లేదా రీబ్రాండింగ్ కానీ, లేదా డిస్ట్రిబ్యూటింగ్ అండ్ మార్కెటింగ్ కానీ, ఈ ప్రొడక్ట్స్ని మనం ఈ బిజినెస్ అనమాట. అంటే లైక్ మనం ఈ ప్రొడక్ట్స్ని మనం చేసే విధానంలో ఇన్వెస్టర్స్ని బేస్ చేసుకుని ఈ ప్రొడక్ట్స్ని మనం మార్కెట్ చేస్తాం. తర్వాత న్యూట్రిషన్కి సంబంధించినవి, రిహాబిలేషన్స్ సంబంధించినవి, ప్రోటీన్కి సంబంధించినవి, ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కూడా మనం ఇన్వెస్ట్ చేస్తాం. ఈ ఇన్వెస్ట్మెంట్స్కి ఎందుకు చెప్తున్నట్టు, గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, ఇది సక్సెస్ అవుతే మనకి ఇది జస్ట్ అప్రూవల్,
అప్రూవల్ కనుక ఓకే అనుకుంటే మనకి సుమారుగా ఈ ఒక్క ప్రాజెక్ట్ ద్వారా మన కంపెనీకి వచ్చే లాభం ఏంటంటే మినిమం 100 crores పర్ యానం అంటే ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్. దీని గురించి ఒక్కొక్క దాని గురించి మనం ఒక ప్రాజెక్టులన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. సో దీని గురించి కూడా మీకు ఇండివిజువల్ వీడియోస్ నేను షేర్ చేస్తాను. ఈ బీ స్కూల్ అనేది మనకి చాలా రేరెస్ట్ కోర్సు. ఇందులో ఈ కోర్స్ డిజైనింగ్లో ఏం చేసామంటే ఐటీ రిలేటెడ్, మార్కెటింగ్ అండ్ సేల్స్ రిలేటెడ్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్, వీటిని మనం ఫోకస్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఎక్కడ ఎవరు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మన ఇన్వెస్ట్మెంట్కి సేఫ్టీ ఏంటి, లీగాలిటీ ఏంటి, రిస్క్ ఏంటి, రివార్డ్ ఏంటి, కెరీర్ ఏంటి, ట్యాక్సెస్ ఎలా పే చేయాలి, డివిడెండ్స్ ఏమైనా వస్తాయా, బెనిఫిట్స్ ఏంటి, బోనస్ ఏంటి, అంతా కూడా టీం వర్క్ అండి. ఇక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ మాత్రం ఇండివిజువల్గా ఏంజిల్ ఇన్వెస్టర్స్ అంటారు. ఇప్పుడు మీకు ఏదైనా ఫార్మా ప్రాజెక్ట్ నచ్చింది, దానికి మీరు ఏంజిల్ ఇన్వెస్ట్మెంట్ ఎంతైతే ఉంటుందో 1 CR కావచ్చు, 2 CR కావచ్చు, మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదు, గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు దాంట్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ రేంజ్ ఎంత ఉంటుందంటే 3 lakhs నుంచి 10 crore కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్. ఇండివిజువల్గా నేను ఒక్కడనే టేకప్ చేస్తాను ఫార్మా రిలేటెడ్ కానీ ఏదైనా ప్రాజెక్ట్ అనుకుంటే మీరు ఎంత అయితే ఇన్వెస్ట్ ఉంటుందో దాని మీద మొత్తం ఇన్వెస్ట్ చేస్తారు. మేము దాన్ని టేక్ కేర్ అండ్ ప్రొడక్షన్, అంటే దాన్ని మనం ఎలా ప్రాఫిట్ మేక్ చేయాలి అనేది ఉంటుంది. అండర్ కంట్రోల్ ఆఫ్ ఫండ్ అంతా కూడా మీ కంట్రోల్లోనే ఉంటుంది. మనం దాన్ని ఏమి రిస్క్లో పెట్టడం కానీ ఏం చేయడానికి లేదు. సో మేజర్గా ఏంటంటే ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి లిమిటెడ్ మెంబర్సే ఉంటారు. మనం ఎక్కువ మంది మెంబర్స్ని కూడా ఎంటర్టైన్ చేయలేము. తీసుకున్నా కూడా దాన్ని మనం అందరికీ కూడా ప్రాఫిట్స్ మేక్ చేయలేము. అందుకని లిమిటెడ్ మాత్రమే ఉంటారు. సో మనం ఎక్కువగా ఇన్వెస్ట్ చేసే ప్రాజెక్టులు, ఇప్పుడు ఎవరైనా ఏంజిల్ ఇన్వెస్టర్స్ కానీ, ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కానీ, గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ కానీ ఇన్వెస్ట్ చేసేది మొత్తం కూడా రియల్ ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రా ఫస్ట్ ఉంటుంది. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్స్, ఫార్మా అండ్ హెర్బల్ ఆయుర్వేదిక్ ఇండస్ట్రీస్, ప్రొడక్షన్ ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రొడక్షన్, బ్రాండింగ్, ఫ్రాంచైజీస్, సర్వీస్ సెక్టార్, కాపీ ట్రేడింగ్ టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ, డిజిటల్ హాస్పిటల్స్, ఫార్మసీ, ఫ్రాంచైజీలు ఇవ్వడం, డిజిటల్ మార్కెటింగ్ ఫ్రాంచైజీస్, లీగల్ సర్వీస్, బ్రాండింగ్, మార్కెటింగ్, సేల్స్, ఫండ్ మేనేజ్, ఫైనాన్షియల్ ప్లానింగ్, బీ స్కూల్, మీడియా అండ్ ఫిల్మ్. సో ఇవి మేజర్గా మనం టచ్ చేసే ప్రాజెక్ట్స్ అనమాట. ఇవి ఎవరు ఇన్వెస్టర్, ఇండివిజువల్ ఇన్వెస్టర్ అయినా, గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ అయినా, లేకపోతే ఏంజిల్ ఇన్వెస్టర్ అయినా, ఈ ప్రాజెక్ట్స్నే మనం డీల్ చేస్తాం. సో ఈ ప్రాజెక్ట్స్లోనే ఇన్వెస్ట్మెంట్ పెట్టిస్తాం. ఈ ప్రాజెక్ట్స్లోనే మనం ఏది చేసినా సరే బిజినెస్ అంతా కూడా ఈ ప్రాజెక్ట్స్లోనే ఉంటుంది. సో మెయిన్ ఏంటంటే 3 to 5 lakhs అనేది మన ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. మార్కెటింగ్, ఇండస్ట్రీ సెటప్స్, ఇన్వెస్ట్ చేసే ఫార్మసీ కానీ ఇండస్ట్రీ సెటప్ కానివ్వండి, లేదా మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చైన్ కావచ్చు, అలా ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే మనం ఎంత ఇన్వెస్ట్ చేసినా సరే 10 to 100% మనం డిస్కౌంట్ ప్రైస్లో పొందవచ్చు. ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసే ప్రతి ప్రాజెక్ట్లో కూడా మనం ఒక క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తామంటే దాదాపుగా మన క్యాపిటల్ మళ్ళీ రిటర్న్ వస్తుంది, రెంటల్ ఇన్కమ్ వస్తుంది, బోనస్ రిటర్న్ వస్తుంది, 100% ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ మనకు రిటర్న్ వస్తుంది, బైబ్యాక్ ఆప్షన్ ఉంది, స్పాట్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, ఎంఓఈ తీసుకుంటే 7 years మెయింటెనెన్స్ ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ అనేది మీకు మీరే హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు, మాకైనా ఇవ్వచ్చు. ఇందులో మేజర్గా హౌస్, ఫామ్ ల్యాండ్, అపార్ట్మెంట్, డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ల్యాండ్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్. సో దీంతోపాటు కమర్షియల్ కాటేజెస్ కూడా మనం ప్లాన్ చేస్తాం. మనకి ప్యాసివ్ ఇన్కమ్ ఎక్కువ కావాలి, తక్కువ పెట్టుబడులు అనుకున్నప్పుడు మేము రిఫర్ చేస్తుంది ఏంటంటే ఇప్పుడు కమర్షియల్ అంటే కాటేజెస్ రూపంలో వెళ్ళడం చాలా బెటర్ అనమాట, హైదరాబాద్ రేంజ్లో. సో తర్వాత ల్యాండ్ లార్డ్స్ ఉన్నారనుకోండి, ఆల్రెడీ వాళ్ళకి ల్యాండ్ ఉంది, అంటే ఒక ఫ్లాట్ కానీ ఏదైనా సరే, వాళ్ళకి ఏం చేస్తామంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మినిమం 25 lakhs వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రేంజ్ని బట్టి మనం వాళ్ళకి ఆ ఇండిపెండెంట్ హౌస్ కావాలన్నా, కమర్షియల్ కాటేజ్ కావాలన్నా, హౌస్ G+2 కావాలన్నా, విల్లా కావాలన్నా, వాళ్ళ డబ్బులు వాళ్ళ ఖర్చు కాకుండా, ఇప్పుడు సపోజ్ వాళ్ళకి 200 గజాల స్థలం ఉంది, ₹1 కోటి పెట్టి ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవాలనుకుంటున్నారు. మేమేమంటున్నాం అంటే ఇండిపెండెంట్ హౌస్ని మీరు కట్టుకోండి, మీ 1 CR అయితే 1 CR మీ బ్యాంక్ అకౌంట్లో పెట్టుకోండి. మేము చెప్పినట్టు చేస్తే, మేము ఏదైతే ఫైనాన్షియల్ ప్లానింగ్ PMS సిస్టమ్ ద్వారా చేస్తామో
ఈ సిస్టమ్ ద్వారా మీ దగ్గర ఉన్న ₹1,00,00,000 మీ బ్యాంక్ అకౌంట్లో మీ దగ్గరే ఉంటాయి. అట్ ది సేమ్ టైమ్ మీరు ఏదైతే ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవాలనుకుంటున్నారో ఇండిపెండెంట్ హౌస్ కూడా కట్టుకుంటారు. సో ఇందులో అడ్వాంటేజ్ ఏమవుతుంది, మీ డబ్బులు మీ దగ్గరే ఉంటాయి, మీరు అనుకున్న ఇండిపెండెంట్ హౌస్ మీరు కొనుక్కోవచ్చు. ఇది ఓన్లీ ల్యాండ్ ఉండాలి, వాళ్ళకి ఆల్రెడీ ల్యాండ్ అంటే ఓపెన్ ల్యాండ్ కనుక ఉంటే ఈ ప్రాజెక్ట్ సాధ్యపడుతుంది. ఓపెన్ ల్యాండ్ కనుక లేకపోతే మనం ల్యాండ్ ఇప్పించి రిజిస్ట్రేషన్ చేసి మనం దాన్ని వాళ్ళు అనుకున్న ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. దీనికి వాళ్ళ క్యాపిటల్ని బట్టి మాత్రమే మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇండివిజువల్ ఏంజిల్ ఇన్వెస్టర్స్ అనమాట. సో ఈ ప్లాన్లో ఒక్కొక్కళ్ళు మినిమం ఇన్వెస్ట్మెంట్ 1 CR ఉండాలి అండ్ అబోవ్ ఉండాలి. దీంట్లో మినిమం మెంబర్స్ ఒకళ్ళైనా ఉండొచ్చు, 10 మెంబర్స్ అయినా ఉండొచ్చు. వాళ్ళు ఇండిపెండెంట్ హౌస్ కానీ, కమర్షియల్ కాటేజెస్ కానీ, G+2 కానీ, ట్రిప్లెక్స్ విల్లాస్ కానీ. ఈ ప్రాజెక్ట్లో ఏంటంటే ల్యాండ్ మనమే ఇస్తాం, ల్యాండ్ రిజిస్ట్రేషన్ మనమే చేస్తాం అదే బడ్జెట్లో. అట్ ది సేమ్ టైం 2 to 3 yearsలో మ్యాక్సిమం వాళ్ళ ఏదైతే ప్రాజెక్ట్ అనుకున్నారో ఆ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఎంతైతే క్యాపిటల్ పెట్టారో ఆ క్యాపిటల్ కూడా వాళ్ళ దగ్గరే ఉంటుంది, క్యాపిటల్ రిటర్న్ కూడా వాళ్ళకే అవుతుంది. అంటే వాళ్ళు ఎంత పెట్టారో అంత ఫుల్ఫిల్ అయ్యి మళ్ళీ వాళ్ళ క్యాపిటల్ రిటర్న్ అవుతుంది. ఇది ఈ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి స్మార్ట్నెస్. తర్వాత ఏంజిల్ ఇన్వెస్టర్స్ ప్లాన్ ఏంటంటే ఇది మినిమం ఇన్వెస్ట్మెంట్ 25 lakhs అండ్ అబోవ్. మెంబర్స్ వచ్చేసరికి 100 మినిమం, మ్యాక్సిమం 200 మెంబర్స్. దీంట్లో డూప్లెక్స్, ట్రిప్లెక్స్ విల్లా హౌస్లు, ఇండిపెండెంట్ హౌస్లు, కమర్షియల్ కాటేజ్లు, హౌస్ ఈ ప్రాజెక్ట్స్లో పెడతాము. సో దీని గురించి ఒక 100 మెంబర్స్, దీంట్లో అయితే 1 to 10 మెంబర్స్, మినిమం 1 మెంబర్, మ్యాక్సిమం 10 మెంబర్స్. ఇక్కడైతే మినిమం 100 మెంబర్స్ కావాలి, ఎందుకంటే ఇది మనం డూప్లెక్స్లు చేసుకున్న, ట్రిప్లెక్స్లు చేసుకున్న, ఇండిపెండెంట్ హౌస్లు చేసుకున్న, కమర్షియల్ చేసుకున్న, లేకపోతే అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసిన ఓన్లీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్లోనే ఉంటాయి. దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ ఇది బెస్ట్ ప్రాజెక్టే. సో ఇన్వెస్టర్ ఒక్కసారి మాత్రం ఇన్వెస్ట్ చేస్తాడు, వాళ్ళకి కూడా ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది, రెంటల్ ఇన్కమ్ ఉంటుంది, క్యాపిటల్ రిటర్న్ ఉంటుంది. ఇన్వెస్ట్ చేసిన మొదటి 3వ నెల నుంచే ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఈ లొకేషన్స్, మెయిన్ లొకేషన్స్ ఇవి అనమాట. ఓకే, ఇది ఏంజిల్ ఇన్వెస్టర్స్ ప్లాన్ బి. ఇందులో ₹1,00,00,000 ఇన్వెస్టర్స్ ఉంటారు. మేజర్గా వాళ్ళు ఏదైనా ఇండస్ట్రీలో కానీ, స్టార్టప్స్లో కానీ, లేదా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్లో కానీ దీంట్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో మినిమం మెంబర్స్ 10 ఉంటారు, మ్యాక్సిమం 50 మెంబర్స్ ఉంటారు. సో వీటన్నిటికి కూడా లీగలిటీ, క్యాపిటల్ సెక్యూరిటీ, బెనిఫిట్స్, MOU, డాక్యుమెంటేషన్ అన్నీ కూడా మీరు ఇండివిజువల్గా నాకు ఫోన్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మన కంపెనీ యొక్క ప్రాజెక్ట్. ఈ కంపెనీ ప్రాజెక్టులో మనకు మేజర్గా ఏంటంటే కొన్ని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చేయబోతున్నాము. ఆ ఒక్క గవర్నమెంట్ ప్రాజెక్ట్లో దగ్గర 100 CR వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. తర్వాత మన డిజిటల్ మార్కెటింగ్ ప్రాజెక్ట్ dialgeo.com. సో దాంతోపాటు కొన్ని లెర్నింగ్ యాప్స్ని డెవలప్ చేసుకున్నాం, వాటి మీద కొంత ఇన్వెస్ట్ చేస్తాం. సో మేజర్ ఏంటంటే రియల్ ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రా, వాటిలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తాం. తర్వాత స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేస్తాం. స్టార్టప్స్లో ఇండివిజువల్ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్. సో ఈ ఒక్కొక్క ఇన్వెస్ట్మెంట్లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. మీరు ఎవరైనా ఫోన్ చేయొచ్చు. ఇది మన కంపెనీ బ్యాంక్ అకౌంట్ నంబర్. అట్లాగే మీరు ఏదైతే ప్లాన్ అనుకుంటున్నారో, మీరు ఎంత రిటర్న్స్ అనుకుంటున్నారు, ఎంత రిస్క్ అనుకుంటున్నారు, ఎంత రిస్క్ ఇస్తారు, ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సెక్యూరిటీ, లీగాలిటీ, డాక్యుమెంటేషన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి నేను మీకు డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఇండివిజువల్గా చేయండి. బట్ నేను ఫస్ట్ కోరుకునేది ఏంటంటే మన సర్కిల్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేటివ్స్ వీళ్ళ వరకే ఈ ప్రాజెక్ట్, అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేది మనం ఇక్కడ ఒక నమ్మకంతో పనిచేయాల్సి ఉంటుంది. సో ఒక 1 CR అండ్ అబోవ్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఒక 10 మెంబర్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కలుస్తాం. లేదా ఒక 25 lakhs పెట్టుకునే వాళ్ళు ఒక 100 మంది నుంచి 200 మంది మనం ప్రాజెక్ట్ ఏదైతే అనుకుంటున్నామో ఆ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటాం. అందరం గ్రూప్ ఆఫ్ ఉంటాం. ఇందులో యాక్టివ్ మెంబర్స్గా మేనేజ్మెంట్ డెసిషన్స్లో కూడా ఉంటాము. మేము ఇందులో ఇన్వాల్వ్ అవుతాము. సో ఈ ప్రాజెక్ట్ టేకప్ అంటే మన ఐడియాస్ కావచ్చు, పక్కన ఇంకో ఎవరిదైనా ఐడియాస్ కావచ్చు, ఏదైనా సరే. మేజర్గా ఏంటంటే రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రా అండ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అండ్ మన బిజినెస్ ఐడియాస్, అంటే మనం ఆల్రెడీ రన్ చేస్తున్న కొన్ని బిజినెస్ ఐడియాస్ అండ్
ఫార్మా అండ్ ఫుడ్ ఇండస్ట్రీ. ఫార్మా, ఫుడ్, హెర్బల్, ఆయుర్వేదిక్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ బిజినెస్లు అనమాట. సో వీటి మీద మనం కొంత పార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ని పెట్టడం వల్ల మన ఈ పిఎంఎస్ సిస్టము, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఫండ్ అలొకేషన్ చేసుకుంటామండి. మనము సపోజ్ 100 మంది 25 లక్షలు ఇన్వెస్ట్ చేసుకుంటే ఎంత అవుతుంది? 25 CR అవుతుంది. అందులో మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా రియల్ ఎస్టేట్, అంటే ఒక 10 to 20 CR ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా రియల్ ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రాలో ఇన్వెస్ట్ చేస్తాం. ఒక 5 CR మాత్రమే రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే రిస్క్ అంటే రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్స్, ఫార్మా ఇండస్ట్రీ కానీ, హెర్బల్ అండ్ ఫుడ్ ప్రొడక్ట్స్ కానీ, సప్లై చైన్ కానీ, టెక్నాలజీ మీద కానీ, సో ఫిలిం అండ్ మీడియా కానీ, ఇలా జస్ట్ మనం ఏంటంటే ఒక 20 CR అంటే 80% ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ సెక్యూరిటీగా ఇన్వెస్ట్ చేస్తాం. సో అది ఇండివిజువల్గా చేయొచ్చా అంటే చేయలేము. ఎందుకంటే మన దగ్గర 25 లక్షలు ఉందనుకోండి, దాని క్యాపబిలిటీస్ 25 లక్షల వరకే ఉంటాయి. మనం అంతకంటే కూడా పెద్ద ప్రాజెక్ట్ చేయలేం. కాబట్టి ఈ ఈ ఈ వీడియోలో నేను అన్నీ కూడా డిస్కస్ చేశానని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఫైనల్గా ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ని క్రౌడ్ ఫండింగ్ ద్వారా, అంటే ఇలా ఒక 10 మంది, 20 మంది, 100 మంది మ్యాక్సిమం మన వాళ్ళు, మన సర్కిల్లో మ్యాక్సిమం తెలిసిన సర్కిల్స్, రెఫరల్ సర్కిల్స్, ఇలా మనం ఇన్వెస్టర్స్ని మొబిలైజ్ చేసుకుని ఒక ఫండ్ని ఒక దగ్గర నుంచి ఆపరేట్ చేసుకుని ప్రాఫిట్స్ అందరం షేర్ చేసుకుని బెనిఫిట్స్ని కూడా అందరం పొందేటట్టుగా ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేసాము. నేను ఎక్కువగా అందరినీ కూడా వ్యక్తిగతంగా కూడా నేను ఇన్వైట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్లాన్లో మ్యాక్సిమం అందరం కూడా తెలిసిన వాళ్ళ వరకే ఉంటాము. 100 మంది అంటే ఒక్కొక్కరికి 2 లేదా 4 రిఫరెన్స్ చేసుకున్నా సరే మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది. ప్రతి ఫండ్ కూడా మీకు ఓపెన్గా, ఫెయిర్గా, అకౌంటబిలిటీ ఉంటుంది, సెక్యూర్డ్గా ఉంటుంది, డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఒక్కొక్క ప్రాజెక్టుని బట్టి అది MOU ఆర్ ఎనీ ల్యాండ్ సెక్యూరిటీ ఆర్ రిజిస్ట్రేషన్ ఇలా ఉంటాయి. సో ప్రాజెక్టుని బట్టి, మన ఇన్వెస్ట్మెంట్ని బట్టి, ఆ ప్లాన్ బట్టి ఈ పారామీటర్స్ మారిపోతుంటాయి. సో ఇంతవరకు టైం స్పెండ్ చేసినందుకు, ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయండి. నేను ఇది వ్యక్తిగతంగా మీ అందరితో మళ్ళీ డిస్కస్ చేస్తాను. బట్ అందరు కూడా కోఆపరేటివ్ మోడ్లో అందరు కూడా ఒక అసోసియేట్ యూనియన్ లాగా 4 చేతులు కలిస్తేనే ఈ ప్రాజెక్టులన్నీ కూడా మనం తొందరగా ఇంప్లిమెంటేషన్ చేయడానికి సాధ్యపడుతుంది. కాబట్టి మీ రేంజ్లో, ఇబ్బంది పడినంత రేంజ్లో మీరు రిస్క్ మీ ఇన్వెస్ట్మెంట్ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి. నేను మళ్ళీ అందరినీ వ్యక్తిగతంగా కలిసి ఈ ప్రాజెక్ట్స్ గురించి, మీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి, రాబోయే బెనిఫిట్స్ గురించి, డాక్యుమెంటేషన్ గురించి, మీ యాక్టివిటీస్ గురించి, రోల్ ఆఫ్ యాక్షన్ గురించి, ఎవరైనా యాక్టివ్ మెంబర్స్గా ఉంటే వాళ్ళకి ఏ రోల్ ఇవ్వాలి, మనం వాళ్ళ ద్వారా ఏ పని చేయించుకోవాలి, వాళ్ళకి ఏ టాస్క్ ఇవ్వాలి అనేది కూడా డిస్కస్ చేసుకుంటాం. లేదు మేము ఇన్యాక్టివ్గా ఉంటామంటే ఓన్లీ ఇన్వెస్టర్గానే ఉంటారు, వాళ్ళు 3 monthsకి ఒకసారి మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆ మీటింగ్లో అటెండ్ అవుతే మనం ఏ ప్రోగ్రెస్ ఉంది, ఎంత ఫండ్ మొబిలైజ్ చేసాము, ఏ ఫండ్ ఎక్కడ పెట్టాము, ఏ ఫండ్ ఎంత రిటర్న్ ఉంది, ఇదంతా కూడా మనం డిస్కస్ చేసుకుంటాం అనమాట. సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.